ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. చాలా మంది గత కొన్ని సంవత్సరాలుగా మాత్రమే ఈ వారాహి నవరాత్రులు, వారాహి దీక్షలు, వారాహి అమ్మవారికి ఆరాధనలు, పూజలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతోంది. నాకు తెలిసి గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కువగా వెలుగులోకి వచ్చింది ఈ వారాహి అమ్మవారికి ఆరాధన ఇవన్నీ కూడా. ముఖ్యంగా కొంతమంది ప్రముఖులు దీక్ష తీసుకున్నారు వారాహి అమ్మవారికి సంబంధించి, వారికి అంత బాగా జరిగింది. అలా వాళ్ళు చేయటం వల్ల ఒకరి తర్వాత ఒకరు చూసి ఆచరించే విధానం ఎక్కువైపోయింది. కానీ అసలు ఎంతవరకు వారాహి అమ్మవారిని సామాన్యులు ఆరాధించవచ్చు, ఈ దీక్షలు ఎంతవరకు తీసుకోవచ్చు అనే విషయాన్ని మాత్రం గమనించకుండానే వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు చేసుకోవడం జరుగుతోంది. మరి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కూలంకషంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విషయాలన్నీ కూడా మనకు వివరించడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిమాలయ తపస్వి స్వామి సిద్ధయోగి గారు. వారితో మాట్లాడి మనం అన్నీ కూడా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమో నమః. ముఖ్యంగా మనకి వారాహి నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో రానున్నాయి. అయితే వారాహి అమ్మవారి గురించి మునిపెన్నడూ విన్నది లేదు. గత 2-3 సంవత్సరాల నుంచే ఎక్కువగా వినిపిస్తోంది. మరి మధ్యలో మనం అమ్మవారి గురించి విన్నాము, వినటం కూడా ఈమె ఉగ్రరూపము అని చెప్పి, తర్వాత ఈమెని ఆరాధించకూడదు అందరూ అని చెప్పి, ఈ నవరాత్రులే గుప్త నవరాత్రులు అని చెప్పి మనం విన్నాము. మరి విన్నప్పటికీ మాకు పలానా కోరిక నెరవేరుతుందనో, ఎవరో చేస్తే వాళ్ళకు బాగా జరిగిందనో, ఒకరిని చూసి ఒకరు ఈ విధానం ఆచరించడం మొదలు పెట్టారు. అసలు ఎంతవరకు ఈ అమ్మవారిని ఆరాధించవచ్చు అంటారు సామాన్యులంతా కూడా? యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వదాంనాం అన్యాంచ హస్తచరణ శ్రవణద్వగాది ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ, యా విద్యా ప్రసూ, యా దేశస్య జనస్య సర్వవచసాంచ ఐక్యప్రదానోద్యతాం సా భాషాయాం సదా విజయతే ఆచంద్రతారారుణం. రత్నాకరాం ధౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజ ఋషి రత్నాఢ్యాం వందే భారత మాతరం. శ్రీ గురుభ్యో నమః. చాలా చక్కటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆషాఢ మాసంలో మనకి వారాహి నవరాత్రులు ఎక్కువగా మనం చూస్తున్నాం. వీటిని గుప్త నవరాత్రులు అని మనం సంబోధిస్తాం. వారాహి దాంట్లోనే ఉంది గుప్త నవరాత్రులు. ఇవి రహస్యంగా చేయబడి, ఇవి గత 3 సంవత్సరాలుగా, నేను 3-4 సంవత్సరాలు అయింది, ఇవి కొంచెం కొంచెంగా ఈ ఉగ్రదేవతా స్వరూపాలు బయటికి రావడం మొదలయ్యాయి. అంటే ప్రపంచం కూడా ఆ స్థాయికి శత్రువులు పెరగడము, శత్రు విధానాలు పెరగడం వల్ల వీటిని లోపలగా ఉన్న వాటిని బయటికి అవసరపడుతున్నాయి పరిస్థితులను బట్టి. వాస్తవానికి ఇవి మనం బయటగా చేసేది, అందరూ చేసేవి అయితే కాదు. వాటి పేరే గుప్త నవరాత్రులు. అందువలన వీటిని చాలా జాగ్రత్తగా గురువు ఆధ్వర్యంలో చేసుకోవాలి. మరి అందరూ చేసేది కాకపోయినా అందరూ చేస్తున్నారు, దానివల్ల ఏమన్నా అంటే దోషం కలిగే అవకాశం? 100% దోషం ఉంటుంది. అంటే దాన్ని ఎలా ఆచరించాలంటే, సామాన్య మానవులకి ఈ వారాహి మాతని ఒక చిత్రాన్ని పెట్టుకొని ఓం శ్రీ వారాహి మాతాయ నమః అని అంత బొట్టు పెట్టి సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత నమస్కరించుకోవడమే. అంతే అంతే, ఇంతవరకే. ఇంకా దాని మించి కొంచెం ఎక్కువ చేయకూడదు, కొంచెం తక్కువ చేయకూడదు. అయితే ఈ సోషల్ మాధ్యమాల ద్వారా అంటే అందరూ మాకు తెలుసు అనే స్థాయికి వెళ్ళిపోయారమ్మా బంగారు. దానికి ప్రమాణపూర్వకమైన విద్య లేదు, ప్రమాణపూర్వకమైన గురువు లేడు. అసలు ప్రమాణపూర్వకమైన జ్ఞానం లేని ఎవ్వరు ఏ జ్ఞానాన్ని బోధించినా అది పాల పొంగులు లాంటివి. పాలు పొంగి మళ్ళా కొన్ని చల్లారిపోతాయో. ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, ధన సంపదలు సంపాదించవచ్చు,
పేరు ప్రఖ్యాతలు రావచ్చు, ఉమ్, అదంతా ఈ భౌతికత వరకే. ఆ, బ్రహ్మమును తెలుసుకోవడానికి ఆ విద్యలు పనికిరావు. ఉమ్, పరిపూర్ణమైన గురువు వాడు సనాతనుడై ఉండాలి. అతను సనాతనం నుంచి ఒక గురు పరంపరకు చెంది ఉండాలి. ఉమ్, అలా ఉన్న వాళ్ళే ఈ మంత్ర సాధనలు ఇవన్నీ చెయ్యాలి తప్ప ఆ. సోషల్ మాధ్యమంలో ఈ మంత్రం చేసుకోండి, వరాహి మంత్రం మీకు మేలు జరుగుతుంది, అవును. ఈ మంత్ర సాధన ఈ హోమం చేసుకోండి మేలు జరుగుతుంది అని చేయకూడదు. ఉమ్, దానికి ఒక గురువు ఉండాలి. అది ఆ గురువు కూడా గురు పరంపరలో వారాహి మంత్ర సిద్ధి పొంది ఉండాలి. ఓకే. దాన్ని శ్రీ విద్యోపాసన అంటారు. పుస్తకం చూసి శ్రీ విద్యోపాసన చేస్తున్నారు. ఆ, అలా ఉంటే ఎక్కడైనా ఉన్నాయి, చేయొచ్చు. కానీ ప్రమాణపూర్వకమైన గురువు లేనప్పుడు దాన్ని చేయకూడదు. ఓకే. అంటే పుస్తకం ఉంది కదా, చూసి చదివేశాను చేస్తాను చదివేస్తామని చేయకూడదు. అలా చేయకూడదు. దానికి ఒక్కటే ఏంటంటే లలితా సహస్రనామం ఒక్కటి పుస్తకం చూసి చదువుకోవచ్చు. ఉమ్, కానీ అది కూడా ఉమ్, ఒక మంచి గురువు దగ్గర శిక్షణ పొందితే దాని దోషాలు లేకుండా ఎలా చదవాలో నేర్పుతారు. అంటే ఫలితంలో ఏమైనా మార్పులు ఉంటాయా, లేదంటే ఏదైనా తప్పులు చేస్తామేమో అన్న భయంతో మనం గురువుని ఆశ్రయించాలంటారా? ఈ వారాహిని మాత్రం గురువుని ఆశ్రయించే విద్య నేర్చుకోవాలి. ఓకే. ఆ గురువు కూడా ఉమ్, ఎక్కడి నుంచి? శివ గురువు నుంచి, అంటే సాక్షాత్ పరమశివుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు వంశం ఎక్కడ కట్ కాకుండా, ఓ, అంటే గురు పరంపర వంశం కట్ కాకూడదు. పరమశివుడు, విష్ణువు, తర్వాత విష్ణువు, తర్వాత బ్రహ్మ, తర్వాత వశిష్ఠులు, తర్వాత శక్తి, ఉమ్, తర్వాత పరాశరుడు, తర్వాత శుకుడు, తర్వాత గౌడపాదులు, తర్వాత గోవిందపాదు, తర్వాత శంకరాచార్యుడు, ఉమ్, తర్వాత విధిశేఖరుడు, తర్వాత ఇలా ఓ, విష్ణు తీర్థులు, బ్రహ్మ తీర్థులు, నారాయణ తీర్థులు, నరసింహ తీర్థులు, ఇలా పరంపర వస్తూ శ్రీ విద్యానంద స్వామి సిద్ధయోగి, ఉమ్, ఇట్లా 34 గురువుల తర్వాత 35 అనమాట. ఓ, ఎంత గురు పరంపర ఉంది అంటే అవును. 36, 34, 35 అనమాట. మా 35. గురు పరంపర చివరిగా ఉమ్, 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 శ్రీ విద్యానందనాథ్ మా గురువు గారు. మనకు మన మన ఇక్కడ మన శ్రీకాకుళంలో ఉంటారు. ఆహాహా, అంటే ఒక గురు పరంపర అవును. అంత బలమైందై ఉండాలి. ఉమ్, దుర్గారావు గారు అని ఆయన మొదటి నామం, గురునామకం శ్రీ విద్యానందనాథ. ఓకే. ఎంత గొప్పడు మా గురువు గారు. ఉమ్, ఎప్పుడు బాలా త్రిపుర సుందరితో మాట్లాడుతుంటారు ఓ, రాత్రిపూట. ఆయన ఏ ధనము, ఉమ్, సంపదలు, వీటి మీద ఎలాంటి పేరు ప్రఖ్యాతుల మీద ఆశపడరు. ఓకే. ఎప్పుడు వారు రాత్రిపూట వారితో సత్సంగం చేస్తూ ఉంటాం మేము రాత్రులు. ఎప్పుడు రాత్రులు ఎక్కువ ఆ బాలా త్రిపుర సుందరిని చూసినట్టే ఉంటుంది. వారు మాట్లాడుతూ ఉంటారు. మనం ఎవ్వరు లేకపోయినా అమ్మ ఫోటో చూసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఆహాహా, అంటే ఒక గురు పరంపర అంత నిష్ట అయినప్పుడే ఉమ్, వాడి శిష్య పరంపర అంత గొప్పదై ఉంటుంది. ఉమ్. మీరన్నీ వారి దగ్గరేనా వారి మంత్ర దగ్గర దీక్షలు? శ్రీ విద్యోపాసన మొత్తము ఉమ్, శ్రీ విద్యానందనాథ ఓకే. దుర్గారావు గారు, ఉమ్, వారు వారి ధర్మపత్ని సాక్షాత్ పరమేశ్వరి, వాళ్ళిద్దరినీ మేము సేవిస్తూ ప్రతి సంవత్సరం ఉమ్. గురు పౌర్ణమి ఏం కాగానే మళ్ళీ వారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఉందిగా గురు గురు పౌర్ణమి పౌర్ణమి. అయిన తర్వాత మాకు ఇక్కడ గ్రూప్ శిష్యులు ఉంటారు కాబట్టి అవును. వీరందరినీ ఆశీర్వదించి వారి దగ్గరికి వెళ్తాం. ఓకే. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ధైర్యంగా ఉమ్, ఇదిగో మా గురువు గారిది అంటే వారితో పాటుగా ఉమ్, నన్ను ప్రేమించి నన్ను ఆశీర్వాదం చేస్తూ వారి శిరస్సు వంచి నేర్పించి నన్ను ప్రోత్సహిస్తున్న గురువులు కూడా ఉన్నారు. ఆహా, వారు శ్రీనివాస్ శర్మ గారు, యనమండ్ర శ్రీనివాస్ శర్మ ప్రముఖ సంగీత విద్వాంసులు. ఉమ్, వారు తండ్రి గారు యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు మనకు విజయనగరంలో ఉంటారు. వారి శిరస్సు వంచి వారికి నమస్కరించుకొని మేము వస్తూ ఉంటాం. ఏదైనా సందేహం వస్తే వారిని అడిగి తెలుసుకుంటాం. ఏదైనా ముఖ్యమైన సందేహం ఊరికినే పోయి ప్రతిసారి గురువులను డిస్టర్బ్ చేయకూడదు. ఏదైనా నిజంగా అవసరం అవుతే అలా పెద్దలు కూడా కొంతమంది నాకు సహకరిస్తూ చాలా మంది ఈ స్థాయికి రావడానికి ఎంతో మంది ఈ విద్యలన్నీ నేర్పించారు. ఆత్మ విద్య, బ్రహ్మ విద్యలన్నీ హిమాలయాల్లోనే పొందాం. భౌతికమైన మంత్రశాస్త్ర విద్యలన్నీ ఇక్కడున్న గురు పరంపర నుంచి మనం పొందాలి. ఇలా అంటే ఇలా పొందబడిన ఆ గురు పరంపర నుంచి నువ్వు విద్య నేర్చుకోవాలి. వారాహి చెప్పినా సరే వారాహి దేవత సాధన చేయండి అంటే ఒక చిత్రం పెట్టుకొని ఇంట్లో నమస్కారం చేసుకోవచ్చు. లక్ష్మీ స్వరూప, లక్ష్మీ వారాహిగా. అంతే తప్ప అందరూ వరాహి చేసేద్దాం అని చేయకూడదు.
నవరాత్రులు దీపం పెట్టుకొని ప్రతి సంధ్యా సమయంలో ఒక ఫోటో చిత్రం పెట్టుకొని అంటే వారాహి చిత్రపటమే పెట్టాలా? వారాహి చిత్రపటం పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు అంటే అమ్మవారి ఉగ్రరూపమైన ఫోటోని మనం ఇంట్లో పెట్టడం వల్ల ఇంట్లో కూడా ఉగ్రమైన వాతావరణం క్రియేట్ అవుతుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంది కదండి. ఈ పాయింట్ చాలా గొప్ప పాయింటే. అందుకనే అసలు వారాహి అనేది మనం పెట్టుకోకపోవడం మంచిది. దాని శక్తి అదే గురు పరంపర, దాని ఒక గురువు వాక్కు ద్వారా రావాలి ఆ చిత్రాన్ని పెట్టుకోవడానికి కూడా. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే అందరికి అనుకూలంగా కొన్ని ధర్మాలు చెప్పాలని చెప్తుంటాం తప్ప వాస్తవానికి చిత్రం కూడా గురువు నుంచి చెప్పాలి. నమ్మని మీ ఇంట్లో ఇది పెట్టుకోవచ్చు, నిజంగా అవసరము. ఎందుకంటే ఎక్కువ ఈ వారాహి భూ సమస్యలకి, కొంచెం ఈ కోడళ్ళు కొంచెం సరిగా లేకపోవడం, భర్తలు సరిగా లేకపోవడం, భర్త సరిగా లేడు, భార్య సరిగా లేదు, అలాంటప్పుడు ఈ వారాహిని కొంచెం గురువు ఏం చెప్తామంటే ఆరాధించమని చెప్తాం. ఆ ఆరాధిస్తే ఏం చేస్తుంటే ఆమెలో వాడి లోపలికి వెళ్ళి ఆ చెడు గుణాన్ని ఆమె తీసేసుకుంటుంది. వాడి బుద్ధిని సక్రమైన బుద్ధిగా మార్చి భార్యకి, భార్య భర్తకి అప్పచెప్తుంది అనమాట. ఆ విషయంలో మేము గురువులుగా అప్పుడు అందరికి ఎవరు అవసరమైతే సలహా ఇస్తాం, అంతే తప్ప భూ సమస్యలకి సలహా ఇస్తాం, అంతే తప్ప ప్రతి వారు వారాహి కోరికల కోసము వీటన్నిటి కోసం వారాహి ఆరాధన కాదు. ఇంకొక దానికి చేయొచ్చు, బ్రహ్మ సాధనకి, షట్చక్ర భేదనానికి. ఎందుకంటే ఈ షట్చక్రాలకు అధిపతి వారాహే. అంటే మూలాధారం, స్వాదిష్టానం, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ శాస్త్రాలకి ఏ షట్చక్రాలు ఉన్నాయో అది అంతర్ముఖ సమారాధ్య. మా గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు శ్రీ విద్యాన్ని, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంతర్ముఖములో సాధన చేయడానికి అమ్మవారిని మనం ఆరాధిస్తూ మనం రావాలి. ఆ లోపల నుంచి మనకి ఆ శక్తిని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. అంటే చక్రాలు యాక్టివేట్ అవడం కోసం చక్రాలకి రక్షకురాలు. ఈ చక్రాలు కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాయి. కొంతమంది ఎక్కువ సాధన చేసి నాభి చక్రాన్ని డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ నాభి చక్రానికి వెనక భాగంలో వారాహిని కొంచెం మనం నమస్కరించుకుంటూ ఉంటే ఆ చక్రాస్ అన్ని కూడా అవి కొంచెం ఇబ్బంది పడకుండా యాక్టివ్ జాగ్రత్తగా మన శాస్త్రారానికి చేరుకుంటాయి. అందువలన అది రహస్యం, అది అందరికి ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం. ఈ వారాహి అనేది మనం ప్రయోగాత్మకంగా కూడా చేసేవి ఉన్నాయి. అంటే ఏ రకంగా? ఏదైనా ఇప్పుడు ఒక వ్యక్తి చాలా భయానకంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే గురువుల ద్వారా గురువులు చేస్తుంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేము. ఆ వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాడిని స్తంభింప చేయడం. దానికి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఇదిగో ఈ మెడలో ఉంది చూసారా, ఇది వరాహి తంత్రం. తంత్ర ప్రయోగంలో ఒక ప్రక్రియ ఇది. అంటే ఇదిగో చూడండి కనపడుతుందా, చక్కగా బాగా దగ్గరగా చూడండి. ఈ వరాహి తంత్రం ఇది మన వరాహానికి వచ్చే కోరలు, సైడ్ ఇలా వస్తాయి కోరలు. ఈ కోరలనికి ఇది ఈ లోపల యంత్రాలు అనేది స్థాపిస్తారు. ఎవరైతే చిత్రం ఉందో వాడు మనకి అనుకూలంగా రావాలి. చాలా దుర్మార్గుడు, గురువులు కూడా ఎవరికి పడితే వాడికి చేయడు. నిజంగా ధర్మానికి కట్టుబడినప్పుడే అమ్మవారు వానికి సహకరిస్తుంది. అంటే వాడి ధర్మాచరణ కలిగి ఉండి వాడు వచ్చినవాడు పాపం ధర్మాత్ముడు, ఏదో కబ్జా చేశారు ఆ స్థలాన్ని, ఇబ్బంది పెట్టారన్నప్పుడు వాని ముఖం మీద ఈ చిత్రం పెడతాం, వాడి ఫోటో మీద ఇట్లా పెట్టి ప్రయోగాత్మకంగా చేస్తాం. ఇలా పెడతాం అంతే. ఇలా ఈ కూరల మధ్యలో వాడిని బంధించి ప్రయోగాత్మకంగా చేసినప్పుడు వాడు స్తంభన జరిగి వీళ్ళకు అనుకూలంగా అవుతాడు. ఎవరిని శిక్షించేది ఏమి ఉండదు, వాడిని స్తంభింపజేసి వీళ్ళకు అనుకూలంగా మనం మలచడానికి వరాహం అనే ఒక అద్భుతమైన ప్రయోగం ఉన్నది. దాన్ని చండ ప్రయోగము అంటారు. ఈ చండ ప్రయోగాన్ని కూడా నిర్మూలించే ప్రయోగమే వరాహి ప్రయోగం. చండంలో 2 రకాలు ఉంది. వరాహాలలో 2 చండ ప్రయోగాలు ఉన్నాయి. ఒక చండ ప్రయోగమేమో వరాహాన్నే సంహరించి దాని రక్తాన్ని ఆ భూమి మీద చల్లుతారు. అది చాలా భయంకరమైన ప్రయోగం, ఎవరి మీదో చేస్తారు. అప్పుడు మమ్మల్ని గురువులను ఆశ్రయిస్తారు, అంటే మంచి గురువుల్ని. అప్పుడు దానికి రివర్స్ గా అదే ప్రయోగంని తిప్పికొట్టడానికి ఇది ఆ చండ ప్రయోగాన్ని నిర్మూలించడానికి వరాహ ప్రయోగం చేస్తాం. ఒక రకమైన బీజాక్షర ప్రయోగం. దాన్ని పెట్టినప్పుడు స్తంభ అనే ఒక మంత్రం ఉంటుంది. అది అకార ఉకారాలతో కలిసి మకారముతో కలిసి మూగలాగా ఉంటుంది. అప్పుడు వాడు అక్కడ స్తంభించబడతాడు. స్తంభించబడి వాడు వినాల్సిందే, ఎవరైనా వినాల్సిందే, కానీ మనం చేయకూడదు. ముఖ్యమంత్రి అయినా వినాల్సిందే,
ఆ, చేయకూడదు. మరి ఎందుకని చేయకూడదు? నీకు అమ్మవారి ధర్మం అయితేనే మనము ఓకే. నిజంగా వాడు ధర్మంగా వినాలి ఉహు. అనుకుంటే ఎంత గొప్ప రహాజైనా సరే వాడు చెడ్డవాడు అయితే వాడిని స్తంభింప చేయొచ్చు. ఉమ్. అది యథార్థ సత్యం. కానీ అది సద్గురువులు చేయరు. ఇప్పుడు మంచిగా ఉపయోగించడానికి మాత్రమే చేయాలి. మంచిగా ఉపయోగించాలి. కొంతమంది చెడుగా ఉపయోగించడానికి కూడా ప్రయత్నం చేస్తారు, అప్పుడు ఫలించదంటారా? ఫలిస్తుంది. ఫలిస్తుంది. నువ్వు ఎలా చేసినా వాడిని ఆరాధిస్తావు కదా, కానీ వాడిని తినేస్తుంది చివరికి. ఓ. వాడు తప్పు చేశాడు కదా. ఆ. కేరళలో జరిగిన సందర్భం, ఆ. మేము అన్ని భారతం అంతా తిరుగుతున్నాం. కేరళలో ఒక అతను ఏం చేశారంటే చాలా మంచివాడు. ఉమ్. అతను వాళ్ళ వంశం అంతా వైదిక ధర్మంలో సాధన చేస్తున్న వంశం. కేరళలో తాంత్రికమే ఆ. పూజ. ఇప్పుడు మనం ఇక్కడ కూడా హైదరాబాద్ లో కేరళ పూజారులు ఉంటారు. అవును. వాళ్ళు ఒక దీపాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఉమ్. అయ్యప్ప స్వామి పడి పూజలో కూడా అవును. అదంతా తంత్ర పూజే. ఓహో. ఈ తంత్ర పూజ చేసినప్పుడు ఉమ్. వరాహ పూజ చేసే అర్హత వాళ్ళకు ఉంటుంది. ఉమ్. ఒకడు ఏం వాళ్ళ పెద్ద ఆయన అన్నాడు వీడిని పాడు చేయాలని, ఉమ్. వీడిని కూడా ఇబ్బంది పెట్టాలని. వానికి నువ్వు వరాహి చెయ్యి, ఆ. మీ తండ్రి గారి కంటే నువ్వు గొప్పోడు అవుతావు ఉమ్. అని చెప్పి వరాహ పూజ చేపించాడు. ఉహుహు. వరాహ పూజ చేపించినప్పుడు ఆ వరాహదేవి రాలేదు. ఉమ్. అప్పుడు ఒక అతను దేహం చాలిస్తే దాని మాంసాన్ని తీసుకొచ్చి చేస్తాడు. ఆ. ఈ మధ్య కొంతకాలం క్రితం జరిగింది. ఆహా. అది జరిగితే దాన్ని మళ్ళా చిత్రాన్ని కూడా తీయాలని అనుకుంటున్నారు. ఈ ఆ. మధ్య ఈ స్పిరిచువల్ సినిమాల మీద పడినారు, ఎందుకంటే అవునా. తొందరగా హిట్ అయిపోతుంది. ఆ. ఇవి అన్ని యథార్థాలే, దాన్ని కొంచెం వాళ్ళకు అనుకూలంగా మార్పులు మలుచుకొని చేసుకొని. చేసుకుంటున్నారు. ఉమ్. ఆ వరాహానికి దానికి పెట్టంగానే ఆమె వచ్చేసింది ఉగ్రదేవ. ఉగ్రదేవతని ఎన్ని రోజులు కంట్రోల్ చేస్తావు? కష్టమే. ఇప్పుడు మేము నిన్నమ్మ ఈ మధ్య మొన్న ఎన్నో తారీఖున 15, 16, 17 తారీఖుల్లో హోమం జూన్లోనా? చేశాం. మొన్ననే ఆ, ఆ. జులైలో ఆ, జూలై ఇంకా జూలై. 15 రాలేగా. అది జూన్లో. జూన్ మొన్న 6వ తారీఖు 7, 8, 5, 6, 7వ తారీఖు చేశాం. ఆహా. 8వ తారీఖు 5, 6, 7వ తారీఖులో ఒక హోమం చేశాం. ఉమ్. ఉమ్. ఒక పెద్ద దీవిలో చుట్టూ జింకలు నెమళ్ళు ఉమ్. అలా ఉన్న దీవిలో చేశాం. ఏం చేశాము? వరాహి, కాళీ, మాతంగి, ఆ. అది దగ్గర 4 వృక్షాల మూలాల నుంచి దాంట్లో హోమంలో వాడాం. 4 వృక్షాలు ఓ. అంటే పెద్ద వట వృక్షాలు ఉంటాయి కదా, ఎండిపోయినవి. అవును. ఆ ఎండిపోయినవి ఏర్లతో సహా లేపి, ఉమ్. ఎండిపోయినవే 4 వృక్షాలంటే ఎన్ని సమిదలు? అవును. అలాంటి వృక్షాలతో సహా పెద్ద హోమశాలలు కట్టి ఉమ్. చేశాము. అద్భుతంగా జరిగింది. అలా దాన్ని చేసి ఆ ప్రయోగానికి అనుకూలంగా వాటిని శాంతింపచేసాం. బలులు ఇచ్చాం వాటికి. అంటే కుష్పాండ బలులే. కుష్పాండం అంటే బుడిద గుమ్మడికాయని తీసుకొని వాటికి బలులు ఇవ్వడం, హోమాలు చేయడం, రాత్రి పగళ్ళు హోమాలు చేయడం, కంటిన్యూగా హోమాలు చేసి. అంటే ఎందుకు? ఉద్దేశం ఏంటి? శాంతించడానికి. ఓహో, ఉగ్రదేవత మన శాంతి కోసం. మామూలు వాళ్ళు వాడతారు, వాటికి సరైన ఆహారము సరైన తిండి పెట్టకపోతే వీరినే తినేస్తుంది. ఓ. అందుకని సరళంగా ఏం చెప్తారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక ఫోటో పెడతాం అంతే. ఆహాహా. ఒక చిత్రాన్ని పెట్టి దానికి నమస్కారం చేసుకోవడమ్మా, మీ భర్త మీకు మాట, లేకపోతే మీ భార్య మీ మాట ఉంటుంది, లేకపోతే అంటే నిజంగా చెడు ఉంటే తప్ప. సద్గురువు ఎప్పుడు అంటే ధర్మగురువు బోధించేవాడు అనవసరంగా వాడు ఏదో ఇస్తాడని, ధనం ఇస్తాడని, సంపదలు ఇస్తాడని వాడి కోసం ప్రయోగం చెయ్యడు. ఉమ్. మా గురువు గారి దగ్గరకు కూడా ఒకరెవరో వచ్చి నాకు వరాహి చెప్పండి స్వామి, పురచ్చరణ చేసుకుంటాను వరాహి అంటే. మా గురువు గారు ఉన్నారు, గణపతి గురువు గారని, వాళ్ళ కుమారుడు మా శ్రీ విద్యానందనాథ గురువు గారి కుమారులు అనమాట. గణపతి గురువు గారు వారు సంగీత విద్య నేర్పిస్తుంటారు. ఈ అబ్బాయి వారిని పోయి అడిగారు, గురువారు మాకు ఇట్లా నేర్పించండి వరాహి అంటే. ఆ వారు ఆలోచించి నిజంగా అవసరం అనుకొని అన్ని రకాల చాలా ప్రేమలు అన్నాడు. ఏది అడిగితే అది సిద్ధంగా ఉంటారు. అడిగి చూశాడు, ఆలోచించి చేద్దాం వరాహి అని చెప్పి ఆయనకి ఇచ్చి వరాహి పునరుచ్చరణ చేస్తే ఆయన కష్టాల్లో నుంచి బయటకు వచ్చారు. మరి నాన్న ఇంట్లో అవుతుంది, ఇంత చెయ్యాలి, మరి దానికి ఇంత ఆహారం చెయ్యాలి అని చెప్తే దానికి అన్ని సమకూర్చుకున్నాడు, చేశారన్నమాట. మాకు గురువు ద్వారా శిష్యుల ద్వారా తెలిసిన విషయాలు ఇవి. అంటే ఈ ప్రయోగం చేయడానికి దానికి తగిన ఆహారము ఇవన్నీ సామాన్య మనుషులు పెట్టలేరు. మరి ద్రవ్యము చాలా అవుతుంది కదా, అది పెట్టుకోగలిగితే ఖచ్చితంగా దాని నివారణ ఖచ్చితంగా జరుగుతుంది. ఎటువంటి ద్రవ్యాలు ఉపయోగిస్తారు మామూలుగా ఈ హోమాలకి? ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు వారాహి ఉంటే పేలాలు, తర్వాత రకరకాల ధాన్యాలు కొన్ని ఇట్లా వేస్తా ఉంటాం అన్నమాట. ధాన్యాలు, ఆ తర్వాత
అది ద్రాక్ష పండ్ల రసము, ఉమ్, లడ్లు అమ్మవారికి ఇష్టం అనమాట. ఉహుం, ఆ మల్లెపూలు ఒక్కొక్క పువ్వుని వేస్తూ ఉంటాం, పురచ్చరణ హోమాలు ఇవి. ఆహాహా, పాలు, ఉమ్, తర్వాత ఆ మద్యానికి సంబంధించిన కొన్ని పదార్థాలు, అంటే మద్యమే ఉపయోగించారా మద్యం కూడా. కూడా? ఆ, ఉమ్, అది అంటే అయితే ఎక్కడో చూసాను అందుకని. మద్యం ఖచ్చితంగా వాడతాము. ఓకే. అయితే ఎన్ని రహస్యాలు అనమాట, ఉమ్, సభాముఖంగా ఎన్ని చెప్పము, కానీ అది అవసరం అనుకుంటే దాన్ని ఓకే. ఎక్కువగా నేనే తయారు చేయడం ఎక్కువ ఇష్టపడతా ఇంట్లో, మన హోమానికి సరిపోయినంత. ఓ, వీళ్ళు బయట ఎన్ని మనకు మంచిది కాదని ఉమ్, మనము ఏదో మన ఇంట్లో దాంతోనే అది దాన్ని తయారు చేయొచ్చు మనం. ఆహాహా, ద్రాక్ష పండ్లన్నీ ఒక దాంట్లో వేసి ఉమ్, కుళ్ళబెట్టి అవన్నీ చేసి అదొక క్రియ. ఓకే. ఎందుకంటే బయటి విషయాల కంటే ఇది బెస్ట్ కదా. అవునవును. మనం చూడడానికి కూడా మంచిగా మన చేతులతో తయారు చేసింది తయారు చేసి అమ్మవారికి ఇచ్చినట్టు. స్వచ్ఛంగా ఉంటుంది స్వచ్ఛంగా అనే ఉంటుంది, నమ్మకము. సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఆ, ఆల్కహాల్ కంటెంట్ పిచ్చి పిచ్చిగా ఉండదు, ఉమ్, స్పష్టంగా ఉంటుంది, అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది. ఓకే. రెడ్ వైన్ అంటారు కదా. ఉమ్, అయితే మేము వాటికంటే ఈ పండ్లే, ద్రాక్ష పండ్లు ఇస్తాం. ఉమ్, 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 ఈ నల్ల ద్రాక్ష ఉంటుంది కదా, అవును. అవి మాత్రం మేము ఇస్తాం తప్ప వీటిని ఎక్కువగా అంత తొందరగా ఇయ్యవు ఉమ్, ఈ పదార్థాలు. ఓకే. కానీ బగలాముఖి, ప్రత్యంగర, ప్రత్యంగిర. కొన్ని వీటికి ఖచ్చితంగా అయ్యాలి. ఉమ్, అప్పుడు ఇక తప్పదు. ఓకే. అప్పుడు ఇప్పుడు నేనేం చేశానంటే నా శిష్యుల్లో దానికి సంబంధించిన శిష్యుల్ని తయారు చేశాను. ఆహా, సపరేట్ గా ఆ క్రియకి ఇప్పుడు నేను అది చేయకూడదు, ఉమ్, కానీ నా శిష్యుడిని ఆ ట్రైనింగ్ ఇప్పించినప్పుడు వాడు చేస్తాడు కదా, వాడికి ఇష్టం ఉంది, ఓకే. అప్పుడు వాడితో ఆ హోమం చేసి నేను కర్తగా గురువుగా కూర్చుంటా. ఉహుం, చేసేదంతా వాడు. ఓకే. ఆ మద్యము అవన్నీ మనం చేయకూడదు కాబట్టి. చేయకూడదు కాబట్టి ఇప్పుడు వరాహి ఉంది, వాడు చేస్తాడు, నేను మౌనంగా కూర్చొని నానా నువ్వేరా హోమం, నానా నువ్వు చేయరా గైడ్ ద్రవ్యం చేస్తారు. ఉమ్, అని నేను ఆ మౌనం కూర్చొని జపం చేస్తూ కూర్చుంటా. ఉహుం, వాళ్ళు చేసేస్తారు, ఆ పని అది నిర్విఘ్నంగా అవుతుంది. ఉమ్, అందుకని వరాహి అనేది మొత్తం అమ్మ ఎన్ని వారదని వార్తాళి. ఉమ్, వార్తాళి అంటే ఒక ఆమె దేవత. ఈ వార్తాళి దేవత ఒక దేవత ఉంది వారాహి రూపంలో. వారాహి రూపంలో. ఆ వార్తాళి ఏం చేస్తుందంటే ఆమెను ఆరాధించి తల పక్కన ఒక కలశం పెట్టి ఒక దీపం పెడితే ఆమె కల్లో వచ్చి గుప్త రహస్యాలు, రేపేం జరగబోతున్నాయి సంఘంలో, ఎల్లుండి ఏం జరగబోతుంది, ఉమ్, ఎల్లుండి ఎవరు విజయం సాధించబోతున్నాడు, ఇవన్నీ చెప్తుంది. ఓ, ఏ దాని మీద అంటే అవన్నీ మనం చేయకూడదు, చేయకూడదు. దేని మీద అలా పెడితే దానికి లక్షలు కలిసి వస్తాయి. ఉమ్, గుప్త Planning రహస్యాలని అంతా. చెప్తుంది. మనం ముందు ప్రశ్నించుకొని నిద్రపోవాలి. ఆహా, ఆ దీపము కలుషం పెట్టి ఆ పూజ చేసి దాన్ని వార్తాళి అంటారు. ఓకే. తర్వాత బృహద్వారాహి అంటారు. ఈ బృహద్వారాహి ఏంటంటే ఏ కార్యమైతే నెరవేదో ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది ఉమ్, ఈ బృహద్వారాహి. తర్వాత లఘువారాహి అని ఒక ఆవిడ ఉంది. ఉమ్, లఘువారాహి ఎవడైతే శత్రువు ఉన్నాడో వాడి మనకు అనుకూలంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఆహా, లఘువారాహి. తర్వాత స్వప్నవారాహి, ఇది అందరికీ తెలుసు, చాలా మంది ఇదే ఎక్కువ ఆరాధిస్తారు, స్వప్నవారాహి. ఈ స్వప్నవారాన్ని ఆరాధిస్తే మనం అమ్మను ఆరాధించిన తర్వాత మనం నిద్రించినప్పుడు రాత్రి కళ్ళలో వచ్చి మనకు కావాల్సింది చెప్తాం. ఉహుం, మేము స్వప్నవారాహే చేస్తాం ఆహాహా, ఎక్కువగా. అంటే నాది సత్వగుణమైన విధానం. గురుస్వరూపం. ఉమ్, ఏ శుద్ర ప్రయోగాలు చేయను. ఓకే. వాటి గురించి పూర్ణంగా తెలిసి శిష్యులకు బోధించి వారిని గొప్పగా తయారు చేస్తుంది తప్ప నా జీవితం, నా డిఎన్ఏ, నాది సత్వగుణము ధర్మగుణాలకు అనుకూలంగా ఉంటుంది. ఓకే. నా శిష్యులకు ఎవరన్నా వాడికి తగిన వాడు వస్తే అది విద్య నేర్పడం. ఉహుం, ఇలా నేర్పిస్తుంటా. కాళీ నేర్పించాను, వరాహి నేర్పించాను, ఉమ్, భైరవ నేర్పించాను, తంత్రాలు నేర్పిస్తుంటాను పిల్లలకి. ఉహుం, వాటిలలో సిద్ధి కూడా పొందిన పిల్లలు ఉన్నారు. ఆ, ఆ తర్వాత మనం ధూమవతి అని ఒక ఆమె ఉంది. ఉమ్, ఈ వారాహి ధూమ్ర వారాహి అంటే పొగ వేస్తూ ఆ పొగలో మంత్రం చదువుతుంటే ఆ పొగ వ్యాప్తి చెబుతుంది. ఒక్కసారి ఈ హోమం చేశానమ్మా. ఉమ్, ధూమ్ర వారాహి ఎన్నో కష్టాల్లో ఉండేవాడు ఒక అతను. ఆ, ధూమ్ర వారాహి హోమం చేస్తే 2 నెలల్లో వాడి కష్టాలన్నీ పోయినాయి. 2 నెలలు, అబ్బా, ఆ. 2 months లో. 2 months లో. ఎంత కష్టాలంటే ఒక 2-3 కోట్లు నష్టమైంది. దాని తర్వాత అతని ఒక కేసు మీద, అసలు ఆయన లేడు, ఉమ్, ఆయన కేసు మీద ఆయన అరెస్ట్ అయ్యిండు. అతను ఉమ్, లేడు, కానీ అతన్ని ఎవరో ఎక్కడో కాలేర కొడితే వీడే చేపించాడని వీని దిశ జైలు పెట్టారు. అనుకోకుండా వాడు ఆ రోజే ఆ బండి మీద ఇది ఉంటది కదా, మనం దాటిపోయేది చెక్ పోస్ట్ లో, చెక్ పోస్ట్, మనం ఏమంటారు అంటే మన ఉంటది కదా, ఏమంటారు దాన్ని, మధ్యలో టోల్ గేట్. టోల్ గేట్. ఆ టోల్ గేట్ వీడు కనిపించిండు. అక్కడ కొట్టిన దగ్గర నుంచి వీడి బండి కనిపించింది. ఓకే, ఓకే, ఆహా, వీడికి సంబంధం లేదు. సంబంధం లేదు. వాడిని మాకు గురుదేవా పరిస్థితి చాలా దారుణం అయిపోయింది, ఉమ్, అసలు నాకు ఏం సంబంధం లేదు, ఉమ్, నేను చేపీలేదు, ఉమ్, నాకు ఈ నష్టం అంటే శని మహర్దశ తీవ్రంగా ఉంది. ఆహా, అప్పుడు ఇక ఏం చేయాలి, శత్రువులను ఆపాలి,
ధనం రాబట్టాలి, అప్పుడు ధూమ్రవారాహి చేశాం. మామూలుగా ధూమ్రవారాహి చేయరు, ఎందుకో నాకు స్ట్రైక్ అయింది ధూమ్రవారాహి అయితే కరెక్ట్ అని. అంటే ఆ సిమ్టమ్స్ అలా వస్తాయి, సిచ్యువేషన్ ని బట్టి ఎలా వచ్చిందో చెప్తా, అది కూడా భలే ఆ. ధూమ్రవారాహిని అనుకొని వరే నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తారా నేనని చెప్పాను. వాడు ఒక కారు తీసుకొచ్చాడు, వాడు కారు తీసుకొస్తే డ్రైవర్గా వాడు కూర్చున్నాడు. నేను నీకు ఏదో ఒక రకమైన హెల్ప్ చేస్తానా, నాకు చేతనైన హెల్ప్ చేస్తానన్న. కారు ఎక్కింగ్ ఆ కారు ఎక్కి వరాహి మంత్ర ప్రయోగం, వరాహ మంత్రం చేస్తాను అనగానే ఆ కారులో మొత్తం పొగ వచ్చింది, ఏదో ఆగిపోయి. మంచి కారు అనమాట, మంచి స్ట్రాంగ్ గా ఉన్న బెంజ్ కారు, పెద్దదే అయినా సరే దాని నుంచి సడన్ గా ఏదో లీక్ అయ్యి పొగ వచ్చింది. అంటే ఓ అమ్మవారు ఇండికేషన్ అంటేనే ఉన్నా, వరాహి నీకు చేస్తాను అంటుంటేనే పొగ వచ్చింది. ఓహో ధూమ్రవారాహి చేద్దాం అని చెప్పి అంటే ఒక ఆలోచన, ఇండికేషన్. వెంబడే ధూమ్రవారాహి చేస్తే వాడి కష్టాలన్నీ, ధూపం పోయింది, ఎక్కడెక్కడ పోయింది, వాడి ప్రూవ్ అయింది, వాడు బయటకు వచ్చేసిండు, ఆ కష్టాలన్నీ పోయినాయి. ఎక్కడెక్కడో దేశాలన్నీ తిరిగాడు, మరలా అన్ని 2 months లోనే అరెస్ట్ అయిండు, బెయిల్ మీద వచ్చిండు. అది కూడా కొట్టేశారు, అసలు ఇతనికి సంబంధమే లేదన్న. ఎందుకంటే వాడు మధ్యలో ఆ టైంలో ఒక హోటల్లో ఉన్నాడు, అది ప్రూఫ్ పోలీసులకు ఆయన హోటల్లో ఫోటో వాళ్ళ సివిడి ఉంటది కదా, ఇక్కడే ఉన్నాడు సార్, మీరు తప్పైంది, మిమ్మల్ని మీరు వెళ్ళిపోండి అని. వాళ్ళు కూడా నమ్మిండ్రు, వీడిని తీసేసిండు, వీడి మీద. అరే వాడు కాదేమో, వాడు డైరెక్ట్ పోయి నేనెందు అన్నా, నేనెందుకు చేస్తాను అంటే ఇవన్నీ కూడా అమ్మవారి శక్తిని ఆ రూపంలో ప్రదర్శించింది. వాడి కష్టాల నుంచి బయటకు వచ్చాడు, కూర్చో మరలా అవన్నీ పూర్తి చేసుకుని మంచిగా ఇప్పుడు బాగున్నాడు. ఇట్లా ధూమ్రవారాహి అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు దగ్గరలో లేకపోయినా వారి తరఫున మీరు చెయ్యొచ్చా, చేస్తే ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటది. చిత్రం మీకు చెప్పాం కదా, అవును, ఫోటో ఉంటే చాలన్నారు. వాడి శత్రువుదైనా ఉండాలి, లేకపోతే వీడి కష్టం ఉంది అనుకో, శత్రువు కాదు, ఒక వ్యక్తికే కష్టం ఉంది, అతనికి బాగా నెగిటివ్ ఆరా ఉంది, అప్పుడు ఈ చిత్రంలో ఆ కొమ్ముల మధ్యలో వాడి రక్షణా మంత్రం చదువుతాం. ఇంతకుముందు స్తంభనా మంత్రం చదువుతాం. దీన్ని పెట్టి ఏ మంత్రాన్ని మనం చదువుతామో ఆ మంత్ర ప్రయోగం మాత్రమే వానికి సిద్ధి కలుగుతుంది. అంటే ఎవరంటే దీన్ని పెట్టకూడదు, దీంట్లో మీకు కనపడుతున్నాయా బీజాక్షరాలు కూడా ఉంటాయి, దీని లోపల యంత్రాలు ఉంటాయి దాని కూరల మధ్యలో. దీన్ని చాలా పకడ్బందీగా అందరూ ఇది ఇలా చేపించుకొని చేయడం ఉపయోగం ఉండదు. అంటే మంత్ర దీక్ష ఇచ్చినప్పుడు మీకు మీ గురువులు ఇస్తారా ఇది, లేకపోతే ఎలా? ఇది మనం ప్రత్యేకంగా చేపించుకోవాలి. మన మంత్ర సాధన తర్పణ వదులుతాం, ఒక 4 లక్షలు 10 లక్షలు మంత్ర సాధన చేసి ఒక రేకు మీద వేసి దానిలో పెట్టి దాన్ని బంధిస్తాం మంత్రశక్తిని. ఏ మంత్ర ప్రయోగం చేయాలనుకున్నామో ఆ మంత్ర ప్రయోగాన్ని దాని మీదకి మనం మరలిస్తాం అన్నమాట. ధూమ్రవారాహి తర్వాత కిరాతక వారాహి, ఇది మన శిష్యులకి కాళీ భైరవ సాధన చేసిన వాళ్ళకి నేర్పుతాం ఈ కిరాతక వారాహి. అంటే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఇది తీసుకోకూడదా? ఎందుకని? దానికి దీనికి సంబంధం ఏంటి? అన్నిటిల్లో డేంజర్ అయినది ఈ కిరాతక వారాహి. పేరు వింటేనే డేంజర్ గా. కిరాతకం ఎంత అంటే ఆమె అందెలు ఆమె అందె వేస్తుంటేనే మనం చేస్తాం మంత్ర సాధన, ఆ మంత్రమే అట్లుంటది. అందెలు వేస్తుంటేనే మనిషిని సంహరించి పారేస్తుంది తప్పు చేస్తే. మొదట ఏదో ఒకటి చేసి వాడిని ముందు కింద పడేస్తుంది. అంటే మరీ దారుణమైన, మీకు ఒక రహస్యాన్ని చెప్తా. ఈ కిరాతక వారాహిలో నేను సలహా ఇయ్యనని చెప్పా. ఒకరు వచ్చి నన్ను అడిగారు, స్వామి మాకు ఇలా ఇబ్బంది ఉంది అంటే ఈ 20 years లో, ఇప్పుడు ఒక్కరోజు విషయం కాదు ఇది, నేను చేయనమ్మా, విషయాన్ని వినండి. సొంత తల్లే కొడుకు మీద చెప్తుంది కంప్లైంట్, మీరు ఏం చేస్తారో తెలియదు అంటే అంత దారుణమైన వాడు కుమారుడు. తల్లిని చాలా మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. వాడు లేప మళ్ళీ కోడల మీద, కోడలు హాయిగా మంచిది, నా కోడలు పిల్లలతో నేను హాయిగా బతుకుతా, వాడిని మాత్రం వాడు ఇబ్బంది పెడుతున్నాడు స్వామి, ఏదో ఒకటి చెయ్యండి అని. అంటే నేను చేయను, మీరు చేయకపోతే ఏదైనా సలహానైనా చెప్పండి అంటే, మేము ధనము ఇన్ని కొన్ని ఇలైన తండ్రి మాకు ఇదిగో ఇది అంటే, నేను చేయనమ్మా, అది కిరాతక వారాహి మేము చెయ్యము అందుకని చెప్పి ఇంకొకరి మా శిష్యుల్లో ఒకరి దగ్గరికి పంపిస్తే తను ఏదో చెప్పారు, పని అయిన తర్వాత ఏదో ఆ ద్రవ్యము ఇది సమకూర్చమ్మా నేను చేస్తానని చెప్పారు. నేను నా దగ్గర నుంచి రికమెండేషన్ కాబట్టి చేస్తానని చెప్పి చేశాడు. చేసిన తర్వాత వాడు అంటే ఇవన్నీ సభాముఖంగా వాడు దగ్గర 3-4 నెలలు మంచంలో ఉన్నాయి. ఒక మంచంలో అంటే వాడికి బుద్ధి రావాలి ఇంకా అన్నట్లుగా అలా చేశారు. బుద్ధి రావాలని చెప్పి. అయితే ఏమైంది తెలుసా, మేలు జరిగింది. అందరు అనుకుంటారు ఇప్పుడు సభాముఖం చూసిన గురువు గారు ఇలాంటి ప్రయోగాలు తీసి పడగొట్టారా అని. నో, మేలు ఎలా అండి? వాడి ముందు మానేశాడు.
అంటే వాడు చెడ్డ అలవాట్లు లేవు, వీళ్ళు తెచ్చి పెట్టిందే తినాలి. వాడి కంప్లీట్ గా వాడి కడగడం భార్య కడగాలి, తల్లే కడగాలి. ఇంకా వాళ్ళు ఆడు ఉంటాడు, వాడిని ఇంకా కొట్టడానికి లేదు, వాడిని అరవడానికి లేదు. వాడికి ఆ పెరాలసిస్ వచ్చింది, వాడు అన్ని కంప్లీట్ దాంట్లోనే. చేసిన నెల తర్వాత మొదలైంది వాడికి. అంటే చాలా అద్భుతం అది. తర్వాత వాడు ఇక ఒంటరిగా ఎక్కడ పోడు, అంటే వీళ్ళకి అన్నీ ఉన్నాయి అయినా వాడు ఇబ్బంది పెడుతున్నాడు వీళ్ళని. వీళ్ళు కష్టపడి కూలీ చేసి పని చేసినప్పుడు వీడే తీసుకొని పోవడం, వాడు పని చేయకపోవడం. అప్పుడు వాడు అలాగే పడుకొని ఉండడం. దాని తర్వాత వాడు మారిపోవడం. ఇంకా ఎందుకు, ఇప్పుడు నేను అప్పుడు బుద్ధి వచ్చింది అనమాట. 4 నెలలు అంటే తర్వాత నార్మల్ అయిపోయాడా? నార్మల్ అయిపోయాడు అంతే, 4 నెలలే. మరి ఏదో ఒకటి ఔషధం అది మాడతాం కదా. అంటే మీరు చేస్తున్నప్పుడే ఇలా అని అది అలా అమ్మకు చెప్తాం, ఇది చేయమని చెప్పం. అమ్మా వీడు ఇబ్బంది పెడుతుండు తల్లి, వీడిని ఏదో ఒకటి, వీడు మంచి జరగాలి మళ్ళా. ఎందుకంటే ఆ తల్లి ఉంది, బిడ్డ ఉంది, భార్య ఉంది, వాడు మంచిగా మారడం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనం చేయబట్టే ఇలా జరిగిందంటే కుదరదు. అమ్మకు ఒకసారి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మధ్యలో ఆపేయి అనడం కూడా కుదరదు. ఒక్కసారి పూర్తయి హోమంలో అది పడిపోతే ఆ ద్రవ్యము దానికి సంబంధించి ఆమె ఏమి డిజైన్ చేస్తుందో అది చేసే తీరుతుంది. దానికి మనం ధైర్యంగా ఉండాలి, మనకు నెగిటివ్ చేయదు. అలా అనిపిస్తుంది, మరి కిరాతకం కదా, మనకు చూడడానికి కిరాతకంగా అనిపిస్తుంది. 4 నెలలు అన్ని మంచంలోనే, అంటే ఇంక వాడి నరకం చూశాడు అనమాట. అంతే, చూసేసి ఇంకొద్దు ఇలాంటి లైఫ్. డాక్టర్లు చెప్పింటారు నువ్వు ఉండవు, తాగకూడదు, ఎన్ని భయపెడతారు కదా. వాడు అన్ని మానేసి చక్కగా ఇంట్లో పెడితే కూర్చొని తిని ఏదో అంగడి పెట్టుకొని సైలెంట్గా ఉండడము, ఇక దాని జోలి పోకుండడము. మాంసాహారం మానేయమని చెప్పారు, దాన్ని మానేశాడు. ఎందుకంటే దీనికి సంబంధించి మంచిది కాదని చెప్పారు. ఇంకా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మారడం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడంలా ఇప్పుడు. ఎందుకంటే నేను పడిపోతే చేసి ఇన్ని నెలలు వాళ్ళే కదా అని అందరూ చెప్పడం, రే చూసావారా నీ భార్య ఎంత మంచిదో అని. అట్లా జ్ఞానోదయం అవుతుంది అంత పీక్స్ కి వెళ్ళిపోయిన తర్వాత. అలాంటివి కొన్ని ఉంటాయి ఈ కిరాతక వారాహి అనేది. అయితే వాస్తవానికమ్మా చాలా మంది వరాహి అంటే విష్ణు భార్య అనుకుంటారు. విష్ణు భార్య కాదు. చాలా మంది వరాహ అవతారంలో వస్తే ఆమె ఆయన భార్య ఏమో ఆ రూపంలో ఉంది, కాదు. ఇది ఉన్మత్త భైరవుడి భార్య, అష్టభైరవులలో ఒక భార్య శక్తి. ఉన్మత్త భైరవుడికి శక్తి వరాహి. అష్టభైరవులు ఉంటారు. భైరవుడు అంటే శివుడు, శివుడు అంటే శివుడి నుంచి వచ్చిన ఒక శక్తి భైరవుడు. మొత్తం అష్టభైరవులు ఉంటారు. ఈ అష్టభైరవుల్లో ఉన్మత్త భైరవుడి నుంచి వచ్చిందే ఈ వరాహి తల్లి. ఉన్మత్త భైరవ సాధన, వరాహి సాధన రెండు కలిపి చేస్తుంటాం హోమంలో. ఇలా మనం ఈ వరాహి అనేది అష్టభైరవులు, అష్టమాతృకలు అమ్మవార్లు, అష్టభైరవులు, భైరవులు వీళ్ళని కలిపితే మనము వీళ్ళంతు. అయితే ఈ వరాహి అనే విధానం ఏంటంటే ఉత్తరముఖంగా ఉత్తర సాధనలో ఉంటుంది. ఈమె వారాహి అనేది పంచమ స్వరూపం, అంటే 5వ ఆవిడ. ఈ అష్టభైరవుల్లో 5వ అతని శక్తి. అందుకని ఆమె పంచనయి దేవత, పంచదేవత అంటారు, అంటే 5. అందుకని 5 లడ్లు పెట్టడం. పంచమి రోజు పూజ చేస్తే మంచిది వరాహికి అంట. అవునవును, పంచమి 9 రోజులు చేయకుండా పంచమి రోజు చేయాలి. పంచమి రోజు ఖచ్చితంగా 5 లడ్లు పెట్టి చేయండి అని చెప్తూ ఉంటారు. ఇట్లా మనం వరాహి గురించి, మనం కాశీలో ఉంది వరాహి అవతారం. కొన్ని స్థలాల్లో ఇప్పుడు అంతటా ప్రతిష్ఠ చేస్తున్నారు వరాహి ఆగ్రహాలు. వాస్తవానికి ఇది రహస్య దేవత. వరాహి, మాతంగి, కాళి ఇవన్నీ కూడా మనిషికి కనిపించేటట్టు చేసేవి కాదు. కానీ ఏదో సాధించాలని ఈ సోషల్ మీడియాస్లో మనం ఇదే మాధ్యమాల ద్వారానే ఒక రకంగా మంచి ఉంది, ఏడు ఉంది, అది ప్రదర్శించేటట్టు పూజలు చేసి చూపించి ఈ భక్తులందరినీ ఆకట్టుకోవడానికనో ఇలా చేస్తున్నారు. కానీ ఇవి చేయకుండా మిగతా పూజలు ఏమన్నా, ఇప్పుడు లలిత ఉంది, చండీ హోమాలు ఉన్నాయి, చక్కగా ఇవన్నీ చూపించండి. లలితాదేవి ఆరాధన చేయండి, శ్రీచక్ర నవారణ పూజలు చేసి అందరికి దర్శనం చేపించండి. ఇవి చేయొచ్చు కదా. ఉగ్రదేవతలను చూపిస్తే అందరూ ఇది చేస్తే బాగుంటుందేమో అని వాళ్ళు ఇంకోటి మంత్రంతో సహా చెప్తున్నారు. దాంట్లో ఈ మంత్రం చేయండి, వరాహి నవరాత్రులు వస్తున్నాయి, అలా చేయకూడదు. ఏదో ఒక బ్రాహ్మణ్ని ఆశ్రయించి నిజంగా కష్టం ఉంటే చేయాలి. కష్టం లేని వాళ్ళందరూ మళ్ళీ వరాహి చేయకూడదు. కష్టం లేదనే ధ్యాస ఎవరికన్నా ఉంటుందా? అందరూ కష్టంలో ఉన్నామని. ఏం కష్టాలు, వరాహికి తగిన మంత్రమే చేయాలి. కష్టాలు ఇప్పుడు లలిత చేసుకుంటే సరిపోద్ది. వరాహి ఎప్పుడు ఎలాంటిదంటే ఇంకా జడ్జిమెంట్ లాంటిది.
ఫైనల్. వరాహి, కాళి, భైరవ. ఈ భైరవ చాలా పవర్. భైరవుడి నుంచి మొదలు, భైరవుడితో చేసిన తర్వాత ఏ పూజ అయినా భైరవుడిలో సక్సెస్ అవుతుంది. వరాహి చేస్తే ఏ పూజలైనా వరాహి సక్సెస్ అవుతుంది. కాళి చేస్తే ఏ దానికైనా కాళి చేయొచ్చు. తర్వాత మాతంగి చేసినా సక్సెస్ అయింది. బగలాముఖి చేసినా సక్సెస్ అయింది. బగలాముఖి తర్వాత ప్రత్యంగిర చేసినా సక్సెస్ అయింది. ఈ మధ్య ప్రత్యంగిర కూడా హోమం చాలా మంది చేయించుకుంటున్నారు. చేయించుకోవచ్చు అంటారా? చేయించుకోవచ్చు. మనం బయట ఎక్కడైనా చేయించుకోవచ్చు అమ్మా. ఓకే. బీ హ్యాపీగా. ఇంట్లో మనం సొంతంగా వాటి ఆరాధన చేయకూడదు. ఓకే. వాటి రూపంగా వాటి స్థాయికి మనం ఎదుగుతాం. అవి మనల్ని మానసికంగా రజతమో గుణాలను పెంచుతాయి. మనం సత్వగుణంలో ఉండే రజస్తమో గుణాలు మనకెందుకు? సత్వగుణంలో మనం చెయ్యాలి. లేకపోతే మనకు కష్టం వచ్చినప్పుడు చేపించవచ్చు. ఇప్పుడు గురువులు అలాంటి వాళ్ళు ఉంటాం, గురువులతో చేపించచ్చు. గురుదేవా మాకు ఇది చేపియండి, నానాగో ఇంత అవుతుంది దీనికి, ఇది ద్రవ్యాన్ని ఇలా చేసుకోండి. Okay. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.